తెలంగాణలో టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. హరీష్ రావు ఆస్తుల్ని సర్దుకునే పనిలో ఉన్నారు. కేటీఆర్కి కవితకి అక్రమాస్తుల పంపకాల్లో వివాదాలు తలెత్తాయి. దాంతో కవిత కూడా చివరికి పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను పట్టుకెళ్లి తిహార్ జైల్లో పెట్టిన తర్వాత ఆమెను విడిపించుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఆఫర్ ఇచ్చారు. కానీ మేము ఆ పార్టీని మేము తీసుకోము అని బీజేపీ నేతలే స్వయంగా చెప్తా ఉన్నారు. ఇది ఎవరో విశ్లేషకులు చెప్పిన మాటలు కాదు, బీజేపీ నేతలే స్వయంగా చెప్పారు. కేటీఆర్ సీఎం రమేష్ని కలిసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సీఎం రమేష్ ద్వారా రాయబారం పంపించారు. బీజేపీ వాళ్ళు తిరస్కరించారు. తెలంగాణలో అంతరించిపోతున్న పార్టీల్లో టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ కూడా చేరిపోయింది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశమే లేదు. ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ ఈరోజు ప్రకటించబోతా ఉంది. మనం వీడియో పెట్టే సమయానికి ఆ రిజర్వేషన్ కూడా ప్రకటన కూడా పూర్తి కావచ్చు. బీసీలు గణన కూడా పూర్తి చేశారు. 42% రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇంకా కొంచెం 1-2% ఎక్స్ట్రా ఉంటే ఉండవచ్చు. మరలా జనాభా గణన జరిగిన తర్వాత అసలు బీసీలు ఎంతమంది అనేది క్లారిటీ వస్తుంది. తాజాగా ప్రకటించబోతున్న రిజర్వేషన్లతో తెలంగాణలో రిజర్వేషన్లు 69%కి చేరబోతా ఉన్నాయి. రాజకీయ రిజర్వేషన్లు, విద్యా రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పట్టు నిలుపుకునే అవకాశం ఉంది. సహజంగానే అధికారంలో ఎవరుంటే ఆ పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల్లో కూడా ఫలితాలు వస్తూ ఉంటాయి. 75% కాంగ్రెస్, 20% బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుచుకునే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ పూర్తిగా కొన్ని గ్రామాలు, కొన్ని వార్డుల్లో ఒక 5% వార్డు మెంబర్లు గెలుచుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ బీజేపీలో కలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదు. అలాగని టీఆర్ఎస్ని లేపడానికి కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఇప్పటికే ఇంట్లో కుంపడం మొదలైంది. కవిత ప్రత్యేకంగా మరో పార్టీ పెట్టడానికి మేధావులందరితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక విదేశాలు వెళ్ళి కూడా చర్చలు జరపడానికి కవిత వెళ్తూ ఉంది. అనేక దేశాల్లో పర్యటించి మేధావులతో చర్చించి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు మాకు వద్దంటున్నారు, కాంగ్రెస్లో మేము తీసుకోమంటున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోవడం తప్ప కవితకి వేరే మార్గం లేదు. మరి బతుకమ్మ పార్టీ పెడతారా, పార్టీ పేరు ఏం పెడతారనేది ఆమె ఇష్టం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తెలంగాణలో పూర్తిగా కనుమరుగు కాబోతా ఉంది. వారు తవ్వుకున్న గోతులోనే వారు పడతా ఉన్నారు. తెలుగుదేశం నాయకులందరినీ ఒక్కరిని కూడా లేకుండా మొత్తం బీఆర్ఎస్లోకి లాగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేశాడు కేసీఆర్. అంటే ఒక చిన్న చేపని దానికంటే పెద్ద చేప మింగుతుంది. ఆ పెద్ద చేపని అంతకంటే పెద్ద చేప మింగడం అనేది మనం ఇప్పుడు స్వయంగా చూడబోతా ఉన్నాం. బీజేపీతో పెట్టుకుంటే ఎలా ఉండబోతా ఉందనేది కేసీఆర్కి అర్థమైంది. గత ఎన్నికలకు ముందు ఇక నేను తెలంగాణని బంగారు తెలంగాణ చేసేసా, 1 కోటి రతనాల వీణ మీ చేతులు పెట్టే మీరు వాయించుకోండి అని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. ఇప్పుడు వాయించుకుందామంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లులే 24,000 కోట్లు పెండింగ్లో పడిపోయాయి. ప్రతి సంవత్సరం 9,000-12,000 కోట్లు కరెంటు బిల్లులే వస్తుంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తం పండిన వరి పంట మొత్తం అమ్మినా కూడా అంత డబ్బులు. 1 ఎకరా వరి సాగు చేయడానికి కరెంటు బిల్లు 60,000 ఖర్చు అవుతాను. ఇక బంగారు తెలంగాణ చేసినా అని చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందు బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక దేశవ్యాప్తం బంగారం చేస్తామని బయలుదేరాడు కేసీఆర్. జనం చెప్తూ కొట్టారు. తెలంగాణలో కూడా శుభ్రంగా ఊడ్చి ఫామ్ హౌస్లో పడేశారు. అనుకూలంగా ఉన్నప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు లేచి వచ్చే నేత కేసీఆర్. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చక్కగా ఫామ్ హౌస్లో పనుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో కేసీఆర్కి మించిన లేడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు కూడా పూర్తిగా 4 సంవత్సరాల పాటు ఫామ్ హౌస్కి పరిమితమయ్యి కొంతమంది ఏజెంట్లకి
కేసీఆర్ ఏజెంట్లుగా మార్కెట్లో పెట్టి కొద్దిగా ఉద్యమం బతికున్నట్టు చేశారు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం పాలయ్యాడో వెంటనే కేసీఆర్లో ఉన్న ఉద్యమ నేత బయటకు వచ్చాడు. నిరాహార దీక్ష చేశాడు. రోసయ్య వీక్నెస్ తెలుసుకున్నారు. నిమ్స్ హాస్పిటల్లో చక్కగా పనుకొని దాన్ని మొత్తం కబ్జా చేశారు. చక్కగా ఫ్లూయిడ్స్ వేసుకున్నారు, నిరాహార దీక్ష చేశారు, తెలంగాణ ప్రకటన సాధించుకున్నారు. ఇక దాన్ని బంగారు తెలంగాణ చేశారో లేదో కానీ మీ కుటుంబం అయితే బంగారం అయిపోయింది. ఒకప్పుడు మధ్యాహ్న భోజనానికి డబ్బులు లేక గాంధీ భవన్కి వచ్చి ఎవరికొకరికి 4 మాటలు చెప్పి వాడిని తీసుకొని మెస్కెళ్ళి ఆడ భోజనాలు పూర్తి చేసుకున్న కేసీఆర్ అండ్ కుటుంబం ఈరోజు 1,00,000 కోట్ల పైన ఉంటుందని అంచనా. ఇక బంగారు తెలంగాణ వచ్చిందా లేదా అనేది తెలంగాణ ప్రజలే గుణమే చేసుకుని చెప్పండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న మాట వాస్తవమా కాదా? ప్రతి ఇంటికి 3 ఎకరాల పొలం ఏమైంది? ప్రశ్నించండి, కేసీఆర్ని ప్రశ్నించండి. తెలంగాణలో ప్రజలు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిని సాధించారా లేదంటే 10 లక్షల కోట్ల అప్పుని సాధించారా అనే విషయాన్ని విఘ్నులు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.